మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ప్రతి ఒక్క సీజన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. వింటర్, సమ్మర్, రైనీ సీజన్, ఇలా ఒక్కొక్క సీజన్కి కొన్ని ఫ్రూట్స్ ప్రత్యేకతగా నిలుస్తాయి. ఇప్పుడే అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పబోతున్నాను. ప్రజెంట్ సమ్మర్ కదా, మరి సమ్మర్లో అందరికీ ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి? మ్యాంగోస్. ఈ మ్యాంగోస్లో రకరకాలు ఉన్నాయి. కొబ్బరి మామిడికాయలు ఉన్నాయి, రసాలు ఉన్నాయి, బంగిని పళ్ళు ఉన్నాయి. ఇలా రకరకాలుగా కొంతమంది పండి తింటారు, కొంతమంది పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని చిల్గా తింటారనమాట. మరి నేనైతే ఇవాళ రిపోర్ట్ చేద్దామని చెప్పి బస్ స్టాండ్కి వచ్చేలోపు ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఎండకి గొడుగు పెట్టుకొని కొబ్బరి మామిడికాయలు అమ్ముతూ కూర్చునింది. మా అమ్మని అడిగితే నీరసంగా చెప్పింది సమాధానం. నా వ్యాపారం ఏందమ్మా ఇలా ఉంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మరి నాకు తప్పదు కదా, నేను కడుపు నింపుకోవాలి కదా అని. సర్లే అయితే ఒక మా అమ్మతో చిన్న వీడియో చేసేద్దామని మేము ముందుకు వచ్చేసా. మరి మా అమ్మని అడిగి తెలుసుకుందాం తనేం చెప్తుందో. ఈ బామ్మ దగ్గర అయితే మరి నేను మామిడికాయలు అయితే చూసాను, బాగా అయితే ఉన్నాయి, కొబ్బరి మామిడికాయలు అమ్ముతుంది. మరి మా అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గుడ్లూరు నుంచి. డైలీ వస్తావా? 3 సంవత్సరాల నుంచి వస్తాను. 3 సంవత్సరాల నుంచి వస్తున్నావు. 3 సంవత్సరాల నుంచి మీదే మామిడికాయలు సీజనా? మామిడికాయ జాంకాయలు తింటాం. మరి మామిడికాయలు సమ్మర్లోనే కదా వస్తాయి, మరి మిగతా టైంలో ఏం చేస్తావు నువ్వు? జాంకాయలు అమ్ముతావు. మరి ఎలా ఉంది ఇవాళ వ్యాపారం? ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు. అది వచ్చిన రోజు వాళ్ళకి ఇచ్చేది, రాని రోజు ఇంటికి పోయేది. అదే. మరి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, నువ్వు చూస్తే పెద్దవిడివి, మరి ఎలా తట్టుకోగలుగుతున్నావు? మా వల్లే కావట్లేదు, ఎలా తట్టుకోగలుగుతున్నావు? బెట్ట తగిలిన రోజు ఇంటికి అది ఉండేది, బెట్ట తగిలిన రోజు వచ్చేది. నేను మొన్న అయితే తెలుసు పడిపోయినా ఎండక. మరి నీకు పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు కూలి పనికి పోతారు. కూలి పనికి వెళ్తున్నారు. మరి వాళ్ళందరూ ఈ వయసులో నువ్వు ఈ ఎండకి ఏం పోయి చేస్తావని చెప్పి నిన్ను అడగట్లేదా? ఒక కొడుకు 50 దంపచ్చుకొని తినాలి సరిపోయా. ఆడపిల్లలు ఎటువంటి బాయిరి. తాతగారు ఉన్నారా? ఏం చేస్తారు? ఇంటికాడే ఉంటాడు. ఇంటి దగ్గరే ఉంటాడు. మరి ఎంత కమ్ముతున్నావు కొబ్బరి మామిడికాయలు? 50 రూపాయలు కాయ. 50. మరి నీకు పర్లేదా, బాగానే గిట్టుబాటు అవుతుందా? 5 రూపాయలు ఉంటాయి. ఒక 5 రూపాయలు కాయకి 5 రూపాయలే నన్ను వేసుకుంటుంది. మరి బయట కాయ అమ్మితే 20 వస్తాయి, 30 వస్తాయి, అది ఇదని చెప్పని అంటా ఉంటారు. లేదు, 5 రూపాయలే. మరి ఈ రోజు వ్యాపారం ఎట్లుంది? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేనా వచ్చింది? గంట. ఓకే ఓకే. ఇంకా ఏం రకాలు అమ్ముతావు నువ్వు? నేను అమ్మేది మామిడికాయలు అప్పుడు మామిడికాయలు, జాంకాయలు అప్పుడు జాంకాయలు. ఇవి కొబ్బరి మామిడికాయలు కదా, కొంచెం సీజన్ ఇప్పుడే కదా కాబట్టి స్టార్ట్ అయింది, ఇవే వస్తున్నాయి. సీజన్ ఇంకొంచెం గడిచే కొద్దీ పండు మామిడికాయలు అవన్నీ వస్తాయి కదా, అప్పుడు కూడా అమ్ముతా. అప్పుడు కూడా అమ్ముతావు. మరి వర్షాకాలంలో అప్పుడు కూడా ఇక్కడే కూర్చొని ఉంటావా? ఈ బస్ స్టాండ్ అయినా నీ ప్లేస్? ఇక్కడే. ఇదే నీ అడ్డా. మరి ఇక్కడ అందరు బాగా అలవాటు అయిపోయి బాగా తీసుకుంటూ ఉంటారా? బాగా తీసుకుంటారా? అదే తక్కువ ధరగా తీసుకుంటారు. తక్కువ ధరగా తీసుకుంటున్నారా? నన్ను చెప్పు అయితే, కాయకి 5 కాదు ఇంకొక 5 సీమని చెప్పైతే. మరి ఈరమ్మా ఇంకా తగ్గించి అడుగుతారు. ఇప్పుడు నువ్వు ఎట్ట అడిగి అట్ట. నువ్వు 50 చెప్పావు, నేను ఇంకేం రేట్ లేదా అని అడిగాను. యాక్చువల్గా ఏమేమంటుందంటే, ఇందాక నేను ఇవతో మాట్లాడడానికి ముందు కాయ ఎంత అని అడిగా, 50 అనింది. ఇంకో రేట్ లేదా అన్నాను అనమాట. లేదమ్మా నేను 50 రూపాయల కన్నా తగ్గించను అని చెప్పింది. 50 కదా నువ్వు చెప్పావు అని అంటే, ఇంతకుముందు 60 చెప్పాను, వాళ్ళు 50కి అడుగుతున్నారు. అందుకని నేను 50 నుంచి మళ్ళీ ఇంకా ఫిక్స్ అయిపోయాను, నేను 50కి తగ్గించకూడదని అని అంటున్నాను అనమాట. అందుకే మనకే సెటైర్ వేసేస్తుంది మా అమ్మ. సరే మరి కాయ కోసం ఉప్పు కారం అదంతా పెట్టి పిల్లలకి అలా అమ్ముతావా, లేకపోతే ఓన్లీ కాయలే? కాయ అమ్ముతావు. తీయగున్నాయా? మరి సీజన్ లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాయి, మందులేసి బండిస్తారు, తీయగుండో బాగుండవు అంటారు కదా, మరి నీ దగ్గర కాయలు బాగున్నాయా? ఇప్పుడు బాగుంటాయి, మందులేసింది కదా. సరే అయితే మరి మేము కూడా 2 కాయలు తీసుకుంటాం. మరి అయితే మరి మాకేం తగ్గిస్తావు? అయితే మాకు కూడా తగ్గించావు. అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయింది 50 అని చెప్పేసి. సరే అయితే మరి చూస్తున్నారు కదా, బతుకు పోరాటం కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. మీకు ఎన్నేళ్ళు ఉంటాయి? ఒక 50, 60 ఉంటాయా? 60 దాకుంటాయి. 60 ఏళ్ళ వయసులో మరి మా అమ్మ ఇంత మండుటెండలో గొడుగు పెట్టుకొని ఇలా కాయలు అమ్ముతూ మరి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఒక 5 రూపాయలైనా పర్లేదు, బేరం ఆడటం సహజం, బట్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు 3 పూట్ల కడుపు నిండా తిని చక్కగా ఆశీర్వదిస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో నేను మీ సుకన్య.